లాస్ట్లో మనము పవర్ సెట్ చెప్పాము, ఓకేనా. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకున్నాము యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్, యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ మీకు దీంట్లో మీనింగ్ ఉంది, యూనివర్స్ అని. యూనివర్సల్ సెట్ అంతకంటే పెద్ద సెట్ ఏముండదు ఇక, అంటే ఇండైరెక్ట్గా యూనివర్స్ లాగా. యూనివర్స్ కంటే పెద్దది ఏదైనా ఉందా? లేదు, ఓకేనా. యూనివర్సల్ సెట్ ఇంకంతకంటే పెద్ద సెట్ ఏముండదు. ఇంకే వేరే సెట్ ఏది కన్సిడర్ చేసినా దాంట్లోనే ఉండాల్సిందే, ఓకేనా. కాబట్టి రాయండి, ఏ సెట్ consisting of a set containing all the elements, a set containing all the elements, a set containing all the elements under consideration is known as universal set. And it is denoted by U. By U. యూనివర్సల్ సెట్లో మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నది ఎక్కడ ఉంటుందండి? యూలో ఉంటుంది. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. అయిపోయిందా రాయటం? వెన్ డయాగ్రామ్స్ అని పెట్టుకోండి. వెన్ డయాగ్రామ్స్ రాయండి. వెన్ డయాగ్రామ్స్ అంటే మీనింగ్ రాయండి. దాంట్లో ఉన్నది మీనింగ్. వెన్ డయాగ్రామ్స్ కొన్ని డయాగ్రామ్స్ డ్రా చేస్తామండి. ఆ డయాగ్రామ్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే సెట్స్ మధ్య రిలేషన్ తెలుస్తుంది. ఓకే, ముందు రాయండి, తర్వాత మీనింగ్ చెప్దాం. వెన్ డయాగ్రామ్స్ are the diagrams. Venn diagrams are the diagrams which represent the relationship between sets. చూడండి, ఒక ఎగ్జాంపుల్గా నేను డ్రా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఒక పెద్ద సెట్ తీసుకున్నాను. నేను దీన్ని యూ అన్నా, యూనివర్సల్ సెట్ అన్నా. దీంట్లో నేను ఒక సెట్ ఏ తీసుకున్నా. నేను వీటి మధ్య రిలేషన్ చెప్తున్నా. ఏ అనేది ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ యూ.
ఏంటండి? దట్ ఈజ్ ఏ ఈజ్ ఏ కాదు కాదు, ప్రాపర్ లోపలే ఉండిపోయింది కదా. ఏ అనేది యూకి ఈక్వల్ అవ్వదుగా. ఏ అనేది ఏ లోపల ఉందిగా, అది లోపల పెట్టేగా. యూనివర్సిటీ సెట్ లోపల పెట్టాగా. ఇది యూనివర్సిటీ సెట్, పెద్ద సెట్, దాంట్లో ఇది తీసుకున్నా, అది ప్రాపర్ సెట్ అయ్యింది, దీనికి ఈక్వల్ అవ్వదుగా. అందువల్ల ప్రాపర్ అని అలా. ఏ ఈజ్ ప్రాపర్, ఏ ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ యు. అంటే ఏకి యూకి మధ్య రిలేషన్ చెప్తుంది, డయాగ్రామ్ ద్వారా చూపించా. ఏకి యూకి మధ్య రిలేషన్ని ఒక డయాగ్రామ్ ద్వారా చూపించా. మనం ఏం చెప్పొచ్చు ఇప్పుడు? దిస్ ఈజ్ వెన్ డయాగ్రామ్. పెద్ద సెట్ని యూ కింద రిప్రజెంట్ చేస్తాం, దాంట్లోని చిన్న చిన్న సెట్స్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అండి, యూనియన్ ఆఫ్ సెట్స్ అని పెట్టండి. యూనియన్ ఆఫ్ సెట్స్ చాలాసార్లు ఉపయోగపడుద్దండి ఇది. యూనియన్ ఆఫ్ సెట్స్, యూనియన్ ఆఫ్ సెట్స్. యూనియన్ ఆఫ్ సెట్స్ ఏంటండి? The union of two sets, the union of two sets, capital A and B, the union of two sets capital A comma B, denoted by A union B, A union B, A union B is the set of all those elements, set of all those elements, comma, each one of which is either in capital A or in capital B, or are in both A and B. In both capital A and B. In both capital A and B. Example, capital A is equal to 1, 2, 3. Capital B is equal to 2, 3, 4, 5, 6. Then A union B is equal to, చెప్తారా? మీనింగ్ ఏమైనా అర్థమైందో చూడండి. దీంట్లో ఏ యూనియన్ బి అంటే
చూడండి, ద యూనియన్ ఆఫ్ టూ సెట్స్ ఈజ్ డినోటెడ్ బై ఏ యూనియన్ బి ఈజ్ నథింగ్ బట్ ది సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఈచ్ వన్ ఆఫ్ విచ్ సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఈచ్ వన్ ఆఫ్ విచ్ ఈజ్ ఏదర్ ఇన్ ఏ లైన్ ఉండొచ్చు, బి లైన్ ఉండొచ్చు, బోత్ ఏ అండ్ బి లైన్ ఉండొచ్చు. కాబట్టి ఏ యూనియన్ బిలో ఉండే ఎలిమెంటు, ఇప్పుడు 1 అనే ఎలిమెంట్ ఏలో ఉంది, ఇక్కడ రాయొచ్చు తీసుకొచ్చి. 2 అనే ఎలిమెంట్ ఏలో ఉంది, ఇక్కడ రాయొచ్చు. 2 రెండిట్లో ఉంది అయినా రాయొచ్చు. 3 అనే ఎలిమెంట్ రెండిట్లో ఉంది అయినా ఇక్కడ రాయొచ్చు. 4 అనే ఎలిమెంట్ బిలో ఉంది, ఇక్కడ రాయొచ్చు. 5, 6. కాబట్టి ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ ఎక్కడ ఉండే, ఏలో ఉండపర్లా, బిలో ఉండపర్లా, రెండిట్లో ఉండపర్లా. అక్కడ అలాంటి ఎలిమెంట్స్ దేంట్లోకి వచ్చేస్తాయి, ఏ యూనియన్ బిలోకి వచ్చేస్తాయి. రాసుకోండి. ఖాళీగా ఉండకూడదు. నేషన్ ఎడిషన్ చెయ్యి. ఓకే, నెక్స్ట్ అండి వెన్ డయాగ్రామ్కి వెళ్దాం. దీనికి నెక్స్ట్ అండి వెన్ డయాగ్రామ్ ఫర్ ఏ యూనియన్ బి. వెన్ డయాగ్రామ్ ఫర్ ఏ యూనియన్ బి. ఇదిగోండి, నేను పెద్ద ఫస్ట్ యూనివర్సల్ సెట్ కన్సిడర్ చేశా, యు. దాంట్లో 2 ఇంటర్సెక్టింగ్ సెట్స్ కన్సిడర్ చేశా. ఇది ఏ, ఇది బి అనుకోండి. చూడండి, ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఏలో ఉండపర్లా, బిలో ఉండపర్లా, మధ్యలో ఉండపర్లా. ఇదిగోండి, విన్నారు, జాగ్రత్త చూసారా? ఏలో ఉండపర్లా, బిలో ఉండపర్లా, రెండిట్లో ఉండపర్లా. కాబట్టి వాట్ ఈజ్ ఏ యూనియన్ బి? ఇదంతా ఏ యూనియన్ బినేనండి. వాట్ ఈజ్ ఏ యూనియన్ బి? ఓకేనా? దిస్ ఈజ్ ఏ యూనియన్ బి. ఆ రెడ్ మార్క్ చేసింది ఏ యూనియన్ బి అండి. ఇది ఏ యూనియన్ బి. పెన్ను ఒకటి చాలండి, పెన్సిల్ అసలు అక్కర్లేదు మన మ్యాథ్స్ క్లాస్కి. గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక పెన్ను యూజ్ చేయండి. జామెట్రీ బాక్స్లో తీసుకురావకండి, కానియాలి. ఏ యూనియన్ బిని వెన్ డయాగ్రామ్గా రిప్రజెంట్ చేయమంటే చెప్పగలగాలండి. ఇలాగా మొత్తం కలిపితే ఏ యూనియన్ బి అని. యూనియన్ ఆఫ్ సెట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యూనియన్ ఏ యూనియన్ బి.
నెక్స్ట్ అండి, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. హెడ్డింగ్ పెట్టుకోండి నేను జాగ్రత్తగా. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఒకసారి ఈ చాప్టర్ ఇట్లా విన్న తర్వాత కరెక్ట్గా డెఫినేషన్ అందిన తర్వాత ఈ చాప్టర్ మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఎక్కువ సమ్ చేయగలుగుతారో వాళ్ళు ముందుకు వెళ్తారండి. ఒకసారి చాప్టర్ విన్న తర్వాత ఒక అమ్మాయి 500 సమ్స్ చేసింది, ఇంకొక అమ్మాయి 1000 సమ్స్ చేసింది. ఎవరికి గ్రిప్ ఉంటుందంటే 1000 సమ్స్ చేసిన వాళ్ళకి గ్రిప్ ఉంటుంది. ఒకసారి మాస్టర్తో చెప్పించుకున్న తర్వాత వాళ్ళందరికీ వాళ్ళు పరితపించాలి వర్క్ చేయడం కోసం. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ముందుకు వెళ్తారండి. ఇక లాజిక్ ఏం లేదు, దీంట్లో సింపుల్ థింగ్. ఏ చాప్టర్కైనా ఇంట్రడక్షన్ ఇలాగే ఉంటుందండి. ఒకసారి ఇలాగ ఇంట్రడక్షన్ చెప్పించుకున్న తర్వాత దాంట్లోని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎక్కువ సమ్స్ చేయగలుగుతారో, అసైన్మెంట్ల మీద అసైన్మెంట్లు చేయగలుగుతారో వాళ్ళు ముందుకు వెళ్తారండి. సింపుల్. రాయండి. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. The intersection of two sets capital A and B, comma, denoted by, ఇట్లా డినోట్ చేస్తామండి దీన్ని. దీన్ని ఇంటర్సెక్షన్ అని చదవాలి. ఏ ఇంటర్సెక్షన్ బి. దీన్ని ఏం చదవాలండి? ఏ ఇంటర్సెక్షన్ బి. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సెట్స్ ఏ అండ్ బి. దీన్ని ఏం చదవాలండి? ఏ ఇంటర్సెక్షన్ ఈజ్ ద set of all elements, is the set of all elements, set of all elements, set of all elements, comma, common to both, common to both, common to both capital A and B, common to both capital A and B. Example, set A is equal to 1 2 3, set B is equal to 2 3 4 5 6, then A intersection B is equal to, చెప్తారు ఎవరన్నా? A intersection B 2 3, 2 3. తెలిసిందా మీనింగు? ఇంటర్సెక్షన్ అంటే ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ కామన్ టు బోత్ ఏ అండ్ బి. ఏలోని బిలో రెండిట్లో ఉండాలండి ఇంటర్సెక్షన్ అంటే. ఓకేనా? సార్ అందరు ఎగ్జాంపుల్ కూడా నెక్స్ట్ అండి, వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్, వెన్ డయాగ్రామ్ ఫర్ దేనికండి?
ఏ ఇంటర్సెక్షన్ బి. పెద్ద సెట్ కన్సిడర్ చేద్దాం అన్నిటికంటే. దాంట్లో 2 సెట్స్ నేను కన్సిడర్ చేస్తున్నా, ఏ కమ్మ బిలు తీసుకుంటున్నా. ఇదిగోండి ఇంటర్సెక్షన్లో ఉండే ఎలిమెంట్స్. నాన్న అదెంత తెచ్చు బయటికి. రెండిట్లోనూ ఉండాలి. ఏలోని బిలో రెండిట్లోనూ ఉండాలి. కంప్లీట్ అయిందండి. నేను ఒక ఇట్లా రాశాను, వెన్ డయాగ్రామ్ ఇలా వేసాను. మాస్టర్ చెబుతున్నప్పుడు స్టూడెంట్ కూర్చోకూడదు. ఎప్పుడు జ్ఞానం వచ్చిందో తెలియట్లా. ఇది ఏ బి. ఇయర్ ఏ ఇంటర్సెక్షన్ బి చెప్పాలండి మీరు. ఏం లేదండి, కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు, ఎంటీ సెట్. ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటండి? ఎంటీ సెట్. నెక్స్ట్ అండి, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అండి. రండి. The difference of two sets capital A and B is denoted by A minus B, is defined as the set of elements, which belong to capital A but not to
బి బట్ నాట్ టు క్యాపిటల్ బి. ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థమవుతుందండి. ఎగ్జాంపుల్ చూద్దామండి. ఏ అనేది 1 2 3 అండి. బి అనే సెట్ 3 4 5 అండి. దెన్ ఏ మైనస్ బి. ఏలో ఏ మైనస్ బి అంటే ఏలోని ఎలిమెంటే. ఏ మైనస్ బి అంటే ఏలోని ఎలిమెంట్సే, కానీ ఏలోని ఎలిమెంట్స్ బిలో ఉండకూడదు. ఏలోని ఎలిమెంట్సే చెప్పాలండి. ఇదిగోండి, ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏ బట్ నాట్ ఇన్ బి. బిలోకి వెళ్ళకూడదు అవి. 1 అనే ఎలిమెంట్ ఏలో ఉంది, బిలో ఉందా? కాబట్టి ఏ మైనస్ బిలో ఉంది. 2 అనే ఎలిమెంట్ ఏలో ఉంది, బిలో లేదు. 3 అనే ఎలిమెంట్ ఏలో ఉంది, బిలో కూడా ఉంది, కానీ తీసుకోకూడదు అలాంటిది. కాబట్టి ఏ మైనస్ బి ఎంత? 1, 2. నాకు బి మైనస్ ఏ చెప్పండి. మీరు బి మైనస్ ఏ చెప్పండి. బిలోని ఎలిమెంట్సే తీసుకోవాలి, కానీ అవి ఏలో ఉండకూడదు. 3 అనే ఎలిమెంటు బిలో ఉంది, ఏలో కూడా ఉంది. 4 అనే ఎలిమెంటు బిలో ఉంది, కానీ ఏలో లేదు. 4, 5. తెలిసిందా? ఏ మైనస్ బికి బి మైనస్ ఏకి తేడా తెలిసిందా? కాబట్టి ఏ మైనస్ బి ఈజ్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. ఏలోనే ఉండాలి, బిలో ఉండకూడదు. ఏ మైనస్ బి చేసేటప్పుడు. బి మైనస్ ఏ చేసేటప్పుడు బిలోనే ఉండాలి, ఏలో ఉండకూడదు. నెక్స్ట్ అండి, వెన్ డయాగ్రమ్ అండి. వెన్ డయాగ్రమ్ ఫర్ ఏ మైనస్ బి కమా బి మైనస్ ఏ. ఇదిగోండి, ఈ ఏరియాని ఏమంటామంటే ఏ మైనస్ బి అంటామండి. దీన్ని ఏమంటాము? ఏ మైనస్ బి అంటాం. ఏ మైనస్ బి అంటాం. ఇదిగోండి, ఈ రీజియన్నే ఏమంటాం? బి మైనస్ ఏ అంటాం. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. Symmetric difference of two sets.
ద సిమెట్రిక్ డిఫరెన్స్ రాయండి. ద సిమెట్రిక్ డిఫరెన్స్ of two sets, the symmetric difference of two sets, capital A and B, is denoted by A delta B and A delta B is equal to A minus B union B minus A. A minus B union B minus A. A minus B ని B minus A రెండింటి కలిపి రాస్తే సిమెట్రిక్ డిఫరెన్స్ A డెల్టా B. అవును, ఇంకా చెప్పాలంటే A యూనియన్ B మైనస్ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. వెన్ డయాగ్రామ్ వేద్దామండి. వెన్ డయాగ్రామ్ ఫర్ అది ఒక ఎగ్జాంపుల్ రాసి వెన్ డయాగ్రామ్కి వెళ్దాంలే. ఎగ్జాంపుల్ రాద్దాం, ఆగండి ముందు. ఎగ్జాంపుల్ రాయండి. A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, B ఈజ్ ఈక్వల్ టు 3 4 5 6 7 8. చెప్పండి ఫస్ట్ A మైనస్ B చెప్పండి. ఫస్ట్ A మైనస్ B చెప్పండి. 1 2. B మైనస్ A చెప్పండి. 5 6 7 8. A డెల్టా B చెప్పండి. A డెల్టా B అంటే ఏం చెప్పాను ఇప్పుడు? A మైనస్ B యూనియన్ B మైనస్ A చెప్పాను. ఎంత అవుతుంది చెప్పండి? 1 2 5 6 7 8. వెన్ డయాగ్రామ్ వేసుకోండి. వెన్ డయాగ్రామ్ ఫర్ A డెల్టా B. ఈ షేడెడ్ రీజన్ అంతా వచ్చిందండి, అవునా? ఓకేనా? షేడెడ్ రీజన్ ఓకేనా? A డెల్టా B రిప్రజెంట్ చేస్తుందండి.
ఓకేనా? నెక్స్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్. కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్. Complement of a set. Complement of a set. Right, and let u be the universal set. U be the universal set, and A is proper subset of U. A is the universal set and A is proper subset of U. In the proper subset of U. Then the complement of capital A denoted by A dash over R, A bar over R, A power C and A complement over R, U minus A. Is defined as A complement is equal to set of all x such that x belongs to U and x not belongs to A. X belongs to U and x does not belongs to A. ఏ డాష్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయండి? యూలో ఉంటాయి, కానీ ఏలో ఉండకూడదు. ఎగ్జాంపుల్ రాయండి. లెట్ యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 and capital A is equal to 1 2 3 ఇచ్చానండి. దెన్ ఏ కాంప్లిమెంట్ ఎంతో చెప్తారా? ఈలో ఉండాలి, ఓకేనా? ఏలో ఉండకూడదు. నేను ఇట్లా అనుకున్నా, అన్ని ఎలిమెంట్స్ ఇవే అనుకున్నా. నేను ఒకటి, ఓకేనా, అన్ని ఎలిమెంట్స్ ఇవే అని అనుకుంటున్నా, అనుకోవచ్చులే. ఓకే, ఏ డాష్ అంతా యూలో ఉండాలి, ఏలో ఉండకూడదు. 4 5. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఇంకా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ అన, ఏ బార్ అనొచ్చు, లేకపోతే ఏ కాంప్లిమెంట్ అని కూడా అనొచ్చు. రాశారండి? Yes, sir. Venn diagram for A dash. సపోజ్ ఇది మనం యూనివర్సల్ సెట్ అనుకుందామండి, ఇది ఏ అనుకుందామండి. ఇప్పుడు ఈ రీజన్ మొత్తం ఏమైంది? రీజన్ ఏమైందండి? ఏ డాష్, యూ మైనస్ ఏ.